అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం దిగింది, ఏమి ఎట్లనో మీకు వీడియోలో తెలియజేసాను చూడండి. నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమి ఎట్లనేది క్లారిటీగా తెలియస్తుంది. దయచేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకంటే కొంచెం క్లారిటీ వస్తుంది. సో ప్రస్తుతానికి అంటే స్టాక్ ఏ విధంగా వచ్చిందో ఏమి ఎట్లనో మీకు వీడియోలో తెలియజేసాను. నిన్న అంగల్ మార్కెట్ వచ్చేసి స్టార్టింగ్లో 4.50 వరకు జరిగిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి వేలంపాట్లు కొంచెం స్పీడ్ అయ్యాయి. అంటే 5.10, 5.20 ఇట్లయితే మార్కెట్ అయితే జరిగింది నేను లాస్ట్లో. ఈవెన్ టీవీఎస్ కానీ తర్వాత క్యాన్ పిఎస్ఆర్లో కూడా మనం 500, 5.10, 5.20 ఈ లాట్లు కూడా చూసాం. ఈవెన్ క్యాన్ పిఎస్ఆర్ మండిలో కూడా. సో ప్రస్తుతానికి అంటే స్టాక్ ఎంత మాత్రం మన మదనపల్లి మార్కెట్లో వచ్చింది, ఏమి ఎట్లా అనేది క్లారిటీగా తెలియజేసాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లా అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోండి, 7:18 వరకు స్టాక్ ఎంత మాత్రం దిగింది అనేది మీకు తెలియజేస్తాను. ఇంకా మనం ముందుగా స్టార్టింగ్ మండీ లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి పెరిగింది. వచ్చేసి స్టార్టింగ్ మండీ లైన్లో ఒక 5% పెరిగింది. ఈ పక్క రెండు యాక్షన్ మండీ లైన్లో కూడా దిగుమతి పెరిగింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నెట్తో పోల్చుకుంటే ఒక 10% మేర దిగుమతి పెరిగింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా మన మదనపల్లి మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నెట్తో పోల్చుకుంటే దిగుమతి అయితే ఒక 5-10% మేర దిగుమతి పెరిగింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా మదనపల్లికి సంబంధించి ఇన్ఫర్మేషన్. చూద్దాం మీ తర్వాత ఏమన్నా స్టాక్ ఇంతకు మించి పెరిగే ఛాన్స్ ఉంటుందని చూడాలి. ఇంకొకటి చిన్న అంటే ట్రాక్టర్లో తీసుకొస్తారు కదా కాయలు, వాళ్ళకి ప్లస్ కాయలు చాలా చిన్న విజ్ఞప్తి ఏమంటే ప్రజెంట్ మనకి టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్లో అన్ని లారీలు ఆడికి పంపించి టోకెన్ సిస్టమ్ అయితే పెట్టారు. ఆడ వాళ్ళు టోకెన్ ఇస్తే ఆ టోకెన్ తీసుకొని మళ్ళీ మీరు లోపలికి అయితే ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు ఫస్ట్ బయటకు వచ్చేస్తారు. సో ఈ సిస్టమ్ అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ నోవా కమ్ము మదనపల్లి అయితే అవైలబుల్గా ఉంది.